హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కానున్నాయి. అయితే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇది మాత్రం సబ్మిట్ చేయకపోతే మీ రిజల్ట్ అయితే రాదు. అది ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ముందుగా ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తేనే మీకు అక్కడైతే రిజల్ట్ సంబంధించి అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్లో ఈ విధంగా అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే అంటించాలి. అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇక్కడైతే పెట్టాలి. అండ్ అలాగే సిగ్నేచర్ అనేది మీరు అప్పుడే చేయకూడదు. సిగ్నేచర్ అనేది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్, అంటే ఇన్విజిలేటర్ ముందు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అంటే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సంబంధించి వేలు ముద్ర అయితే అక్కడైతే వేయవలసి ఉంటుంది. సో అప్లికేషన్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్ అయితే సబ్మిట్ చేయాలి. ఇదే మెయిన్గా, ఎందుకంటే మీకు రిజల్ట్ రావాలంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం రిజల్ట్ అయితే వస్తుంది. లేదంటే ఎగ్జామ్ రాసినా కానీ మీకు రిజల్ట్ అయితే రాదు. సో ఇప్పుడు ఏంటంటే క్యారీ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి? సో మీరు ముందుగా ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్ అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. చాలామంది కలర్ తీయించాలా, బ్లాక్ అండ్ వైట్ తీయించాలని డౌట్ ఉంటుంది. సో కలర్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ పర్లేదు. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, సో అయితే కన్ఫామ్గా అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి కానీ తీసుకెళ్ళాలి. అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అది తీసుకెళ్ళండి. లేదంటే మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే ఒరిజినల్ అయితే పట్టుకెళ్ళాలి. అదొక ఐడి ప్రూఫ్ కింద అనమాట. సో కంపల్సరీగా ఈ 3 డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. ఇవి కనుక లేకపోతే మీకు ఎగ్జామ్ హాల్లోకి అయితే ఎలా చేయరు. మ్యాక్సిమం అందరి దగ్గర ఇవి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అందరూ కూడా కన్ఫర్మ్గా క్యారీ చేయండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఒక రోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు తర్వాత రోజు, అంటే ఆ రోజు ఎగ్జామ్ ఉన్నప్పుడు మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ సెంటర్ ఎక్కడ ఉంది వెతుక్కునే టైం అయితే మీకు అయితే కలిసి వస్తుంది. సో ముందుగానే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్కి ఒక 2 అవర్స్ ముందుగానే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఎగ్జామ్ సెంటర్లో అడుగు పెట్టిన తర్వాత మీ ఎగ్జామ్ అనేది ఒక రూమ్లోకి అయితే అలాట్ చేస్తారు. సో మీరు తొందరగా వెళ్ళడం వల్ల ఏంటంటే, సో మీ రూమ్ అనేది ఎక్కడుందో తెలుసుకొని మీరైతే వెంటనే ఎగ్జామ్కి ముందుగానే అక్కడైతే కూర్చున్న తర్వాత మీకు అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా అయితే రాస్తారు. ఒకవేళ తొందరగా వెళ్ళకుండా కొంచెం లేట్ అవుతే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అందుకోసమే మీరు ఖచ్చితంగా 2 అవర్స్ ముందుగానే వెళ్ళండి. అక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. అండ్ మస్ట్ అండ్ షుడ్గా చాలామంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకెళ్తారు. లైక్ క్యాలిక్యులేటర్ కానీ, లేదంటే వేరే ఏదైనా టేబుల్స్ బుక్ అనే విధంగా ఏది వద్దు, అవి అసలు క్యారీ చేయొద్దని చెప్పేసి అన్నారు. ఒకసారి మీ యొక్క హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాయింట్ టు పాయింట్ అయితే ఉంటాయి. ఒకసారి ప్రతిదీ చెక్ చేయండి, చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది ఎటువంటి క్యారీ చేయాలి, ఎటువంటి క్యారీ చేయకూడదు, ప్రతిదీ తెలుస్తుంది. అండ్ రఫ్ పేపర్స్ అయితే మీరు అయితే ఏం పట్టుకెళ్ళక్కర్లేదు, అక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఒక పెన్ అయితే పట్టుకెళ్ళినా సరిపోతుంది. అండ్ చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరు చెప్పరో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టిన తర్వాత సో ఒకసారి మీ సిస్టమ్ కనుక పని చేయకపోతే మీరైతే ప్యానిక్ అవనవసరం లేదు. అక్కడ ఉండే ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి, సో సిస్టమ్ పని చేయట్లేదంటే వాళ్ళే చూస్తారు. మీరు అక్కడ సిస్టమ్ ఏదో చేసి చెప్పి మీరైతే ఏం కంగారు పడక్కర్లేదు. కొన్నిసార్లు అలా క్లిక్ చేస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. అందరూ కూడా ఫ్రీగా బాగా అయితే రాయండి. ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీలో సీట్ వచ్చి మంచి జాబ్ తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ రాబోయే కౌన్సిలింగ్ ప్రతిదీ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.